హలో అండి. ఈరోజు మన ఇంట్లో మహాశివరాత్రి కదా, అందుకని టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ చేసి చూపించబోతున్నానండి. దానికి దీంతో ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ బాగా 2 అవర్స్ నానబెట్టానండి. దీనికి 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్, ఈ గ్లాస్తో 3 గ్లాస్ వాటరు పోసేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. తీసుకొని దీనికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇది బాగా కరిగే వరకు మనం పెట్టుకోవాలండి. కొంచెం లేత పాకం వచ్చినా కూడా పర్వాలేదు, బాగా కరగాలి. అప్పుడు ఇందులో యాలకులు వేసేసి మనం దీన్ని వడిగట్టుకోవాలి. ఏమన్నా మట్టి గిట్టి ఉంటే వస్తుంది. ఒక సైడ్ రైస్ ఉడికిస్తాను, ఒక సైడ్ ఇది పెడతానండి. మీరు కుక్కర్లో చేసుకోవచ్చండి. బియ్యాన్ని కుక్కర్లో ఉడికించుకున్నారనుకోండి, ఒక 3 విజిల్స్ ఇచ్చి బాగా మెత్తగా ఉడుకుతుంది. అంతలో పాకం తీసి పెట్టుకున్నట్లయితే 2 మిక్స్ చేయొచ్చు. ఎలా చేయాలి చూపిస్తాను చూడండి. రైస్ బాగా మెత్తగా ఉడుకుతుంది. మీరు బియ్యం కడిగి కరెక్ట్గా వాటర్ పోసి పెట్టేటప్పుడు 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి. కుక్కర్లో పెట్టుకోండి, తొందరగా ఉడుకుతుంది. నేను కుక్కర్లో వచ్చి బిస్మిల్లాబాద్ చేశాను, అందుకని కుక్కర్ ఖాళీ లేదు. ఒక కుక్కర్ వచ్చి పైన ఉందన్నమాట. అందుకని నేను ఇలా పాత్రంలో పెట్టి ఉడికిస్తున్నా. నెయ్యి వేసారనుకోండి బాగా వస్తుంది. నెయ్యి వేసుకోండి 1 స్పూను. ఈ సైడ్ చూసారా బెల్లం కరుగుతుందండి. తప్పకుండా ఇందులో మట్టి అనేది ఉంటుంది, అందుకని బాగా కరగబెట్టేసి మనం వడిగట్టుకోవాలి. ఇంకా కొంచెం సేపు కరగాలండి. కరిగిన తర్వాత చూద్దాం. బాగా తెరులుతుంది కదా, ఇంకొంచెం దగ్గర పడాలి. పడిన తర్వాత మనం దీన్ని వడిగట్టేద్దాం. బెల్లాన్ని ఇప్పుడు మనం వడబోద్దామండి. ఇందులో ఏమో పెద్దగా మట్టి ఉన్నట్లు కనిపించలేదండి. ఇంకో చూడండి, ఏమంత లేదు, నీట్గా ఉంది బెల్లం. ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసేయాలండి. కరెక్ట్గా ఉంటుంది. ఆ ఉండలు పోయే వరకు మనం దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా ఉండలన్నీ పోయేసింది. ఇప్పుడు నేను యాలకులు యాడ్ చేస్తున్నానండి. మీరు పౌడర్ చేసి వేసుకోండి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి యాలకులు తట్టేసేసాను దంచి. ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం ఇదిగోండి ఇంత వేస్తున్నాను. ఇది వేసినట్లయితే అప్పుడే మనకి మంచి సువాసనతో గుడి స్టైల్, టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ రెడీ అవుతుంది. దీనికి అస్సలు మీరు ఒక్క డ్రాప్ కూడా పాలు అనేది యాడ్ చేయక్కర్లేదండి. పాలు లేకుండానే ఇది తయారు చేస్తారు. ఇందులోనే కొంచెం బాగా ఉడికి దగ్గర పడాలండి. ఈ టైంలో నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీరు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా కలపండి. ఇది బాగా ఉడికి దగ్గర పడే వరకు మనం తిప్పుతూ ఉన్నామండి. స్టీల్ పాత్రం కదా, అడుగంటడానికి ఛాన్స్ ఉంది. ఈ టైంలో నేను ఒక 3 టేబుల్ స్పూన్ గీ వేసి అందులో జీడిపప్పు, ద్రాక్ష వేసానండి, కిస్మిస్. ఇది వేగగానే మనం అందులో పోసేయటమే. ఈ ద్రాక్ష చూసారంటే ఏంటంటే దీని స్పెషల్, ఇది నాసిక్ నుంచి తీసుకొచ్చామండి. మా పాప ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఎల్లో బ్లాక్ ద్రాక్ష తెచ్చింది. ఇంకా కొంచెం ఉంది, అయిపోవచ్చేసింది. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. జీడిపప్పు, ద్రాక్ష వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారా ఇలా స్ప్రెడ్ చేసి వదిలేయాలి, కలపకూడదండి. ఇలానే ఉంచినట్లయితే ఏమవుతుందంటే మనం ఎప్పుడు ప్రసాదం తీసి పెట్టుకుంటామో లేకపోతే తింటామో అప్పుడు దీన్ని కలిపినట్లయితే బాగుంటుంది. లేదనుకోండి ముందుగానే కలిపామనుకోండి కొంచెం సేపటికి డ్రైగా అయిపోతుంది.
ఈ నెయ్యి పైన ఇలా తేలుతూ ఉండడం వలన డ్రై అవ్వకుండా ఉంటుంది. మనం తినే ముందు కలుపుకుంటే చాలు, నైవేద్యం పెట్టే ముందు. ఇదేనండి టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఎంత నెయ్యి వేసుకుంటామో అంత టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ పొంగల్. ఒకసారి అందరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్ అలానే ఇంకా మంచి యూస్ఫుల్ అయిన వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.